ఇది వెస్ట్ బెంగాల్లో రేపు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 15 ఏళ్ల తర్వాత స్టేట్ అదే ప్రభుత్వంలో ఉన్న 15 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో ఉన్న స్టేట్ చేసిన రాజ్య హింస ఏదైతే ఉంటుందో ఆ రాజ్య హింసకి చరమగీతం పాడతారు. ఎవరైతే రౌడీలు ఉన్నారు, ఎవరైతే ఏ రౌడీ ఎవరి చేతుల్లో ఉన్నారు, ఏ రౌడీ ఏ వ్యవస్థని చేతిలో పెట్టుకున్నారు, ఏ వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఏ అధికారులు తమ పెన్ను కదలనివ్వకుండా తమ గొంతు కదలనివ్వకుండా చేస్తూ వచ్చారో వాటన్నింటికీ కూడా చెక్ పడే రోజు రాబోతుంది. అది సరిగ్గా బీజేపీ అధికారంలోకి రాగానే తీసుకునే నిర్ణయం ఏంటి అంటే అది నేను స్ట్రైట్గా చెబుతున్నాను, అదే రౌడీల వేట మొదలవుతుందన్నమాట. రైట్, ఈ 5 అంశాలు వెస్ట్ బెంగాల్లో జరగబోయే భయంకరమైన మార్పులు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు కని మొదలుపెట్టిన ఏదైతే ఉందో జనసంఘ్ నుంచి మొదలైనది ఇప్పుడు సనాతనాన్ని నమ్ముకున్న బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం నిజంగా ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందేమో అనేలాంటి ఒక చర్య